ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుక. ఆలోచన అనుగుణంగానే మరి వారి ఆదేశాల ప్రకారం ఈ రోజున మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అధికారులు కూడా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ రెవెన్యూ కలెక్షన్ విషయం కావచ్చు, ఈ కాంపౌండ్ వాల్స్ కట్టే విషయం కావచ్చు, తర్వాత చాలామంది షాపులు వేసుకుని అద్దులు 10 ఏళ్ల నుంచి కూడా పెంచలేదని, అలాగే ఈ ఫారెస్ట్ కూడా ఏ రకంగా అనాథాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారని, ఇవన్నీ కూడా ఎలాగా మన రాబోయే రోజుల్లో పెద్దలు చెప్తారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆక్రమణలకు గురైన తర్వాత మనం వాటి ఆక్రమణలు తొలగించేయడం కంటే కూడా ఆక్రమణలు జరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఆక్రమణలు గురి కాకుండా మనం కాపాడాలి. ఇప్పటి నుంచైనా గతంలో తప్పు చేశారు కాబట్టి మళ్ళీ మనదే తప్పు చేయకుండా ఆక్రమణలు గురి కాకుండా మనం కాపాడితే ఈ రాబోయే తరాలకి ఒక మంచి నగరాన్ని మనం అందించగలుగుతాం. ఎందుకంటే ఒక పక్కన సంస్కృతి సాంప్రదాయాల పరంగా చూసినా, అభివృద్ధి పరంగా చూసినా, పారిశ్రామిక పరంగా చూసినా, టూరిజం పరంగా చూసినా అన్ని రకాల కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్. కాబట్టి మరి అధికారులు కానీ ముఖ్యంగా కమిషనర్ గారు చాలా డీటెయిల్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం, మంచి అవగాహనతోటి ఒక చాలా మాకందరికీ సంతృప్తిపరమైనటువంటి వాళ్ళ సమాధానాలు అధికారులు ఇవ్వటం ఈరోజు చాలా సంతోషం కలిగించింది. తప్పనిసరిగా ఈ రోజున ఏవైతే మనం అనుకున్నామో ఈ ప్లాన్స్ అన్ని కూడా టైం బౌండ్ పెట్టుకుని చేయమని గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు విజయసాయి గారు కూడా చెప్పారు. ఆ మిగిలిన విషయాలు డీటెయిల్గా కొన్ని ఆక్రమణల గురించి విజయసాయి గారు, తర్వాత ఈ ప్రాజెక్ట్స్ మన వరల్డ్ బ్యాంకులో కానీ మన జీవనం చేసే ప్రాజెక్ట్స్ గురించి కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు సెలవిస్తారు. కాబట్టి అందరం కూడా కలిసి దీన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక సమావేశం దృష్టికి వచ్చింది ఏంటంటే, ఎన్నాళ్ళంటే కౌన్సిల్ లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌన్సిల్ కూడా వచ్చింది కాబట్టి ఈ అధికారులతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా భాగస్వాములు చేసుకుని ఈ సిటీని, ఈ విశాఖ మనది, మనందరిది కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకోవడం కూడా మరి సమావేశం అభిప్రాయపడింది. మళ్ళీ ఒక నెల రోజుల్లో ఇలాంటి వన్స్ అనే మంత్ కానీ ఇలా 2 months కంపల్సరీ ఈ సమావేశం ఏర్పాటు చేసి, అంటే ఇక్కడ మేమేమో కౌన్సిల్ చేసే పనులను చేయము. ఈ సమావేశం ఓన్లీ పాలసీ డెసిషన్స్ తీసుకుని కౌన్సిల్ ఎలా వర్క్ చేయాలి, అధికారులు ఎలా వర్క్ చేయాలి అనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని కౌన్సిల్ ఓవర్ రూల్ చేయడమో లేదా కౌన్సిల్ చేసే పనులు మేము చేయము. కాబట్టి దీనికి ఒక పాలసీ డెసిషన్ తీసుకుని ఇక్కడ జిల్లా స్థాయిలో ఏం చేయగలం, ఇక్కడ చేయలేని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, లేదా సంబంధిత శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులు అమరావతి దృష్టికి తీసుకెళ్లి అక్కడ కూడా చేయాలని పెద్దలు విజయసాయి రెడ్డి గారు, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఆలోచన జరిగింది. ఈ సమావేశం చాలా అర్థవంతమైనటువంటి సమావేశం, చాలా ఉపయోగకరమైన సమావేశం. దీన్ని మరి ఆర్గనైజ్ చేసేందుకు విజయసాయి రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా జిల్లా తరపు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జిల్లా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కన్నబాబు గారిని మాట్లాడుతూ మైకొద్దా. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇతర అంశాలపైన సుదీర్ఘంగా రివ్యూ చేశాం. పెద్దలు విజయసాయి రెడ్డి గారు, మంత్రివర్యులు మన అవంతి శ్రీనివాస్ గారు, మేయర్ గారు హరికుమారి గారు, అదేవిధంగా శాసనసభ్యులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, కమిషనర్ గారు అందరూ పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు కొన్ని అంశాలని రివ్యూ చేసిన తర్వాత కీలకమైన విషయాలను మీకు తెలియజేస్తూ ఉన్నా. వచ్చే డిసెంబర్ నాటికి, ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇంకా ఏదైనా కొద్దిగా సమయం అవసరమైతే ఈ కోవిడ్ ఇవన్నీ కారణాల వల్ల అప్పటికే ఆలస్యమైంది కనుక వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి, అంటే వచ్చే మార్చి ఎండింగ్కి 3,000 కోట్ల రూపాయల విలువైన పనుల్ని ప్రారంభోత్సవాలకి సిద్ధం చేస్తాం. ఈ నగరాభివృద్ధికి సంబంధించి ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. సుమారు 450 కోట్ల రూపాయల పనులు వచ్చే 2-3 నెలల్లో ఇవి పూర్తయ్యే విధంగా ప్రణాళిక సిద్ధమైంది.
ఒక్క బీచ్ కారిడార్కి సాంకేతిక ఇబ్బందులు ఉన్న కారణంగా ఒక్క పనే ఇంకా టేకప్ కాలేదు. మిగతా అన్ని పనులు కూడా వేగవంతం చేయాలని డిసెంబర్ ఎండింగ్ అని టార్గెట్ డేట్ పెట్టుకున్నాం. ఎక్కడైనా ఏదైనా కొన్ని అవాంతరాలు వచ్చినా కూడా సమయం ఒకవేళ ఎక్కడైనా వృధా అయినా మార్చి నాటికి ఈ 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం ఒక అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నగరంగా ఎదగాలి. ఇది పరిపాలనా రాజధాని వస్తుంది కనుక ఇక్కడ ఏవైతే మనం కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం అన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా జరగాలని, దానిలో భాగంగా ఇటు ప్లానింగ్ నగరం సంబంధించిన ప్రణాళికని చాలా పటిష్టం చేయడం, అదేవిధంగా ఈ నగరానికి విశాఖ నగరానికి ఆసియాలోనే కాదు అంతర్జాతీయంగా కూడా మంచి పేరుంది. దీని అంత శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా పచ్చదనం పరిడి వెళ్లే విధంగా ఒక ఎకో ఫ్రెండ్లీ సిటీగా తయారు చేయాల్సిన అవసరం ఉంది కనుక మొత్తం నగరంలో ఉన్న అన్ని పార్కులను ఐడెంటిఫై చేసి అన్ని ఓపెన్ సైట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని దశల వారీగా అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ముడసర్లోవ పార్కుని సుమారు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి అభ్యర్థన మేరకు మంజూరు చేస్తామని చెప్పారు. ఇది దాదాపు 850 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కు స్థలం ఉంది. వాటర్ బాడీ ఉంది. అదేవిధంగా ఇక్కడ డెవలప్ చేయడానికి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది కనుక దానికి సంబంధించి వచ్చే 1-2 నెలల లోపు స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు రావాలని చెప్పి అధికారులకి చెప్పడం జరిగింది. ఇప్పటికే కొన్ని థీమ్ పార్క్స్ని కూడా ఇక్కడ ప్లాన్ చేశారు. బటర్ఫ్లై పార్క్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్స్ థీమ్ పార్క్ కానివ్వండి, ఈ విధంగా కొన్ని థీమ్ పార్క్స్ని కూడా సిద్ధం చేశారు. వచ్చే ఏడాది కాలంలోపు అంటే ఇప్పటి నుంచి ప్రారంభించి వచ్చే ఏడాదిలోపు ఈ థీమ్ పార్క్స్ అన్ని కూడా సిద్ధం కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అమృత్కు సంబంధించిన ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిగా దానికి సంబంధించి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా పూర్తి కావాలనేది కూడా ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీంతో పాటు వార్డుల వారీ ప్రణాళికలు చేయిస్తాం, అభివృద్ధిని సమగ్రంగా చేస్తామని మొన్న స్థానిక ఎన్నికల్లో పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ ప్రకారం ఇప్పటికే 98 వార్డులకి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధమైనవి. ఒక మొదటి దశ వెట్టింగ్ కూడా పూర్తయింది. పూర్తి స్థాయిలో ఇంకా మైన్యూట్ డీటెయిల్స్ అని కూడా వర్కౌట్ చేసి వార్డుల్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలనేది కూడా ఈరోజు చర్చించాం. అంటే నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి ఇంకా సూక్ష్మ స్థాయిలో ఈ నివేదికలు అనేవి తయారవుతాయి. దీంతోపాటు ఈ ఓపెన్ స్పేసెస్ చాలా ఉన్నాయి. విశాఖపట్నం అంటే మీకు తెలుసు, చాలా విలువైన భూములు ఉన్న నగరం ఇది. ఎవరైనా ఇక్కడ కొంచెం స్థలం కనబడితేనే ఎవరైనా ఆక్యుపై చేస్తారని భయపడే రోజులు వచ్చినాయి. ఈ తరుణంలో ఓపెన్ స్పేస్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలని కూడా పెద్ద ఎత్తున చర్చించాం. ఇంచుమించు 1100 ఓపెన్ స్పేసెస్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు. ఇప్పటికే చాలా వరకు ప్రొటెక్ట్ అయినాయి. మిగతా వాటికి కూడా ఈ కాంపౌండ్ వాల్స్ నిర్మాణం చేయాలా, ఫెన్సింగ్ చేయాలా, ఏం చేయాలని దాని మీద ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ప్లాన్ తయారు చేయమని చెప్పి అధికారులకి సూచించడం జరిగింది. ఇదే కాకుండా వాటర్ బాడీస్, చెరువులు ఉన్నాయి చాలా వరకు. ఈ చెరువులను కూడా బ్యూటిఫికేషన్లో భాగంగా తయారు చేయడం, ఎక్కడ ఆక్రమణ జరగకుండా నిరోధించడం, ఈ చెరువుల్లో అవుట్లెట్ ఇన్లెట్ కరెక్ట్గా ఉండే విధంగా రేపు ఎప్పుడైనా వర్షాలు అవి వచ్చినప్పుడు కూడా సమస్య లేకుండా తయారు చేయాలని చెప్పి అధికారులకి ఈరోజు చెప్పాం. దీంతోపాటు రెవెన్యూ లీకేజెస్ అనేవి ఉన్నట్టుగా గుర్తించాం. ఎందుకంటే ఆదాయ వనరులను సమకూర్చుకోవడం చాలా అవసరం. మనకి న్యాయపరంగా చట్టపరంగా వసూలు చేయాల్సినవి కూడా వసూలు చేయలేని పరిస్థితి. ఉదాహరణకి 10-15 సంవత్సరాల క్రితం నిర్ణయించిన అద్దెలతోనే ఇప్పటికీ షాపులు నడుస్తున్నాయి. పోనీ ఏమైనా నిజంగా వాళ్ళే నడుపుకుంటున్నారా అంటే వాళ్ళు మళ్ళీ సబ్లీజులకు ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఇదంతా కూడా రివ్యూ చేయాలని కూడా ఈరోజు ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
విజయసాయి రెడ్డి గారు ఇంత ముందునే ఒక సూచన చేశారు. ప్రతి జోన్లో ఒక కన్వెన్షన్ సెంటర్ ఉండాలని. అది పెద్ద కళ్యాణ మండపం లాగా కన్వెన్షన్ సెంటర్గా ఉపయోగపడే విధంగా ప్రజలందరికీ కూడా అక్కడ ఆ ఫంక్షన్స్ కానీ లేదంటే ఇతర సమావేశాలు నిర్వహించుకోవడానికి అవసరమైన అన్ని వసతులతో అత్యాధునికమైన కన్వెన్షన్ సెంటర్స్ జోన్కి ఒకటి చొప్పున నిర్మాణం చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. దాదాపుగా డిజైన్స్తో సహా సిద్ధం చేశారు. కమిషనర్ గారు కూడా ఇప్పుడు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీటిని ఏ విధంగా నిర్మాణం చేయాలి, కనీసం ఎకరం నుంచి 2 ఎకరాల స్థలం ఉండాలనే దాని మీద ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. స్థలాలు కూడా ఐడెంటిఫై చేయబోతా ఉన్నారు. ఇదే కాకుండా ఇది విశాఖపట్నం అంటే పచ్చదనానికి పేరు. ఒక పక్క బ్లూ సీ, సముద్రం అందాలు, మరోవైపు కొండలు, ఇవన్నీ ఉన్న సందర్భంగా ఈ పచ్చదనాన్ని ఇంకా పెంపొందించాలనే ఉద్దేశంతో గ్రీన్ విశాఖని టేకప్ చేస్తా ఉన్నాం. జగనన్న పచ్చతోరణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మూమెంట్ లాగా తీసుకుంటున్న పరిస్థితుల్లో దానిలో భాగంగా గ్రీన్ విశాఖ తీసుకుని పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేయాలి. దీన్ని ఇటు పార్కుల్లోని ఓపెన్ స్పేసులే కాకుండా ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఇప్పటికే లాస్ట్ ఇయర్ కూడా సుమారు ఒక 2 లక్షల మొక్కలు నాటడం జరిగింది. కమిషనర్ గారు దానికోసం ఒక మైక్రో లెవెల్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు. ఈసారి కేవలం ఇండస్ట్రియల్ ఏరియాస్లోనే కాకుండా రెసిడెన్షియల్ ఏరియాస్లో కూడా పెద్ద ఎత్తున ఈ గ్రీనరీని పెంచే కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ప్రగతి భారత్ ఫౌండేషన్ తరఫున సీడ్ బాల్స్ని బయట వెదజల్లి మొత్తం ఆ కొండలపైన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఈ ఎక్కువ గ్రీనరీ వచ్చే విధంగా చూశారు. ఈ సంవత్సరం కూడా తీసుకుంటామని పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఆ ప్లాన్ని ఇంకా కొంచెం లాస్ట్ ఇయర్ కన్నా పెద్ద ప్లాన్ తీసుకుంటామని కూడా చెప్పారు. ఈ పచ్చదనం పెంపొందించడంతో పాటు బ్యూటిఫికేషన్, ఈ ఒక సుందరమైన నగరంగా దీన్ని తీర్చిదిద్దాలి. కాబట్టి ఆ ప్లాంటేషన్ అంతా కూడా చక్కటి పూలు లేదంటే అందమైన మొక్కలతో ఉండే విధంగా చూడాలని కూడా అనుకున్నాం. ఇదే కాకుండా కొన్ని ఫ్లైఓవర్స్ను కూడా టేకప్ చేయాలని, పర్టికులర్గా ఈ సత్యం జంక్షన్ తదితర కొన్ని జంక్షన్స్ని ఐడెంటిఫై చేశారు. గాజువాక సెంటర్ని కానీ ఇవన్నీ ఐడెంటిఫై చేశారు. దానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం. అవి కూడా త్వరితగతిన డిపిఆర్స్ వరకు సిద్ధం చేస్తారు. వీటితో పాటు బీఆర్టీఎస్ రోడ్లో ఒక 2 చోట్ల బాటిల్ నెక్స్ ఉండిపోయినాయి. వాటిని ఏ విధంగా టేకప్ చేయాలనేది కమిషనర్ గారికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ అడవివరం ప్రాంతంలో, తర్వాత పెందుర్తి నియోజకవర్గ పరిధిలోనూ, అదేవిధంగా మన మంత్రివర్యులు భీమిలి నియోజకవర్గ ప్రాంతంలో కూడా ఇవి ఉన్నాయి. ఇదే కాకుండా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ గారు కానివ్వండి, అదేవిధంగా మన డాక్టర్ సత్యవతి గారు కానివ్వండి, కొన్ని సూచనలు చేశారు. ఇటు అనకాపల్లిలో ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. ఇరిగేషన్ కెనాల్స్, సిఏజ్ కెనాల్స్కి సంబంధించిన ఈ ప్రాబ్లంని ఇమీడియట్గా టేకప్ చేయమన్నారు. కమిషనర్ గారు ఇప్పటికే దాన్ని అడ్రస్ చేసాము, త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే పద్ధతిలో ఇంకా మన మేయర్ గారు కూడా కొన్ని విషయాలను లేవనెత్తారు. శానిటేషన్కి సంబంధించి పర్టికులర్గా శానిటేషన్ సిబ్బందిని కేటాయింపులు చేసే విషయంలో ఇది ఏ విధంగా ఉండాలనేది డిస్కస్ చేసినప్పుడు ఇప్పటికే సచివాలయం, గ్రామ వార్డు సచివాలయాలకి అనుసంధానం చేస్తూ కమిషనర్ గారు కేటాయింపులు చేశారు. ఇప్పుడు పెరుగుతున్న పాపులేషన్కి అనుగుణంగా ఇంకా కొంతమంది శానిటరీ సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సమావేశంలో అభిప్రాయం వచ్చింది. దానికి సంబంధించి ప్రభుత్వానికి లెటర్ రాసి దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనేది నిర్ణయం తీసుకుంటారు. ఏలేరు నుంచి తాగునీటి ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే ఒక స్థాయిలో ప్రణాళికలు సిద్ధమైనవి. పోలవరం నుంచి కానీ ఏలేరు నుంచి కానీ ఏ విధంగా తాగునీటిని ఇక్కడికి తీసుకురావాలని దాని మీద ప్రణాళికలు సిద్ధం చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని త్వరితగతిన ఆయన మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక వేగంగా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. భీమిలి వద్ద సముద్రం కోతకి ఆ గ్రామం, ఆ ప్రాంతం గురవుతోంది. సముద్రం ఆటుపోట్లకి నీరు ముందుకు వస్తుందనేది గౌరవ మంత్రివర్యులు మన అవంతి శ్రీనివాస్ గారు చెప్పారు. వాటిని ఆ షోర్ ప్రొటెక్షన్ యాక్టివిటీ, ఈ ఓషనోగ్రఫీ సంబంధించిన మన దగ్గర సంస్థ ఉంది, ఆ రీసెర్చ్ దాంతో చేయించి రిటైనింగ్ వాల్ చేయాలా లేదా ఇతరత్ర ఏ విధమైన ప్రొటెక్షన్ చేయాలని దాని మీద కూడా శ్రద్ధ వహించాలని చెప్పి అధికారులని దానికి సంబంధించి ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని కూడా చెప్పడం జరిగింది.
అదేవిధంగా ఇక్కడ హెరిటేజ్ బిల్డింగ్స్ 2 బిల్డింగ్స్ని ఇప్పుడు ఆధునీకరించారు. కమిషనర్ గారు మాకు అవన్నీ కూడా చూపించారు. టౌన్ హాల్ ఒకటి, అదేవిధంగా ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్, ఈ రెండింటిని కూడా మ్యూజియంస్గా మార్పు చేయాలని పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఈరోజు ప్రతిపాదించారు. దాన్ని కూడా ఈ సమావేశంలో త్వరలోనే మ్యూజియంస్ ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం. పర్టికులర్గా ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే మ్యూజియం ఒకటి సిద్ధం చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేసాం. మీకు తెలుసు, సుదీర్ఘంగా సమావేశం జరిగింది. మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే సార్ ఇక్కడ రండి సార్. అలా కాదు సార్, అంటే కాదు సార్, కెమెరా మీదకి వచ్చేయండి, కెమెరా కోసం రండి సార్. రండి సార్. అన్ని ఇష్యూస్ మొత్తం గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు కవర్ చేశారు. అన్ని అంశాలని మీకు వివరించడం జరిగింది. ఇప్పుడు మీకు దాని మీద ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు ప్రశ్నలు అడగండి, వాటిని మీ ప్రశ్న జవాబులు చెప్పడం జరుగుతుంది. అడగండి ఏదైనా ఉంటే. ఇప్పుడు జీవీఎంసీలో 2007 నుంచి కూడా రెసిడెన్షియల్ ట్యాక్స్ పెంచలేదు కదా, ఇప్పుడు 0.15 నుంచి 0.50 వరకు పెంచుతున్నాం కదా, ఇది ఏమాత్రం ప్రభావం ఉంటుంది? గతంలో రెంట్ని బేస్ చేసుకొని ట్యాక్సెస్ ఇంపోజ్ చేయడం జరుగుతూ ఉండింది. ఇప్పుడు వాల్యూ బేస్డ్ ట్యాక్స్ సిస్టమ్ని దేశవ్యాప్తంగా, మన ఒక్క రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా ఇది అమలు చేయాలన్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి అది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అనుసరిస్తూ ఉంది. దాంట్లో మ్యాక్సిమం ఇప్పుడున్నటువంటి ట్యాక్సులకి పెరిగితే ఒకవేళ 15% మ్యాక్సిమం 15% పెరుగుతాయే కానీ అంతకు మించి పెరిగేటటువంటి అవకాశం లేదు. కానీ దీన్ని ప్రతిపక్షాలు ఏదో ట్యాక్సెస్ విపరీతంగా పెంచుతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. దాంట్లో వాస్తవం లేదు. 5% పెరగచ్చు, 6% పెరగచ్చు, బట్ మ్యాక్సిమం 15% కన్నా ఎక్కువ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ మీద పెరిగేటటువంటి అవకాశం లేదు. పాలసీ చెప్పండి సార్, ఇందాక మీరు అన్నాను సరిగా అర్థం అవ్వదు. మొత్తం విశాఖపట్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్లమ్ లేనటువంటి సిటీగా తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పంతో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి 790 పైచిలుకు స్లమ్స్ లో దాంట్లో కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ లో స్లమ్స్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ లో స్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ కి సంబంధించి ఏదైతే స్లమ్స్ ఉన్నాయో వాటిల్లో డెవలప్మెంట్ కి సంబంధించి రోడ్స్ వేయడానికి కానీ వాటికి సంబంధించి ఎంతైతే స్పేస్ పోతుందో వాటిని ఇయర్ మార్క్ చేసి రిమైనింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది జీవీఎంసీ వాళ్ళు అక్కడ నివసిస్తున్నటువంటి స్లమ్ డ్వెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంచిపెట్టడం, పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండవది ప్రైవేట్ ల్యాండ్స్. ప్రైవేట్ ల్యాండ్స్ లో ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ ని ఎవరు కూడా ఎవిక్ట్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఏ ప్రభుత్వం కూడా ఎవిక్ట్ చేయగలిగినటువంటి పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఆ స్లమ్స్ ఆ ప్రైవేట్ వ్యక్తికి ఆ స్లమ్స్ లో ఏ భూమిలో అయితే ఈ స్లమ్స్ ఉన్నాయో ఆ వాల్యూ 0 అవుతుంది. కాబట్టి వారికి జీవీఎంసీ వారు 1:1 లెక్కన టీడీఆర్స్ ఇచ్చి ఆ భూమిని జీవీఎంసీ తీసుకుని అక్కడ ఉన్నటువంటి స్లమ్ డ్వెల్లర్స్ కి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. రోడ్లు బాగా నీట్గా రోడ్లు వేయడం, మిగతా ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళకి స్లమ్ లో ఉన్నటువంటి డ్వెల్లర్స్ అందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా గతంలో ఇందిరమ్మ ఇళ్లు మనం కట్టించినాము, వైఎస్ఆర్ గారి టైంలో కట్టించాము. ఆ తర్వాత జేఎన్ఎన్ఆర్ఎంలో ఏదైతే ఇళ్లు కట్టించామో ఆ ఇళ్లన్నీ కూడా ఈరోజు మెయింటెనెన్స్ కు నోచుకోక ఆ స్లాబ్లు ప్లాస్టరింగ్ పడిపోవడం, ఈ వాల్స్ కు ఉన్నటువంటి ప్లాస్టరింగ్ బయట వచ్చేయడం, డ్రైనేజ్ పైపులన్నీ పగిలిపోయి ఈ యొక్క మురికంతా కూడా ఆ ఫ్లాట్స్ కి ఈ 2 ఫ్లాట్స్ కి మధ్యన ఉన్నటువంటి
ప్లేస్ అంతా కూడా దుర్గంధానికి లోను కావడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక్కొక్క ఫ్లాట్కి 10,000 రూపాయల చొప్పున రిపేర్లకు అన్నిటికీ కూడా, ఎందుకనంటే అక్కడ నివసిస్తున్నటువంటి వారు పేదవారు కాబట్టి వారు మెయింటెనెన్స్ ఇచ్చుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ప్రభుత్వమే ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయలు ఒక్కొక్క ఫ్లాట్కి ఇచ్చి రిపేర్లు చేయించడం జరుగుతుంది. అవసరమైతే అది చాలనట్లయితే జీవీఎంసీ వారే, వాళ్ళు ఓనర్స్ కాకున్నప్పటికీ కూడా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ ఫ్లాట్స్ అన్నింటినీ కూడా రిపేర్లు చేయించడం జరుగుతుంది. రైల్వే నేవీ పోర్టు సంబంధించిన ఉన్నాయి సార్, వాటిలో చాలా సంస్థలు వాటిని కూడా మనం రికవర్ చేస్తాం. రైల్వేస్ ఉత్తర నియోజకవర్గంలో రైల్వే గాంధీనగర్లో రైల్వే ల్యాండ్లో స్లమ్ ఉంది. వారికి ఆల్రెడీ లెటర్ రాయడం జరిగింది రైల్వేస్కి, మీకు వేరే స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది, ఈ స్థలాన్ని మీరు జీవీఎంసీ వారికి ఇవ్వండి, ఇస్తే అక్కడ నివసిస్తున్నటువంటి వారికి పట్టాలు ఇచ్చేటటువంటి అవకాశం కలుగుతుందనని వారికి ఆల్టర్నేట్ ల్యాండ్ చూపించడం జరుగుతుంది. ఎవరికైనా వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండ్స్ లో స్లమ్స్ ఏదైనా ఉన్నట్లయితే వారికి ఆల్టర్నేట్ ల్యాండ్ చూపించడం జరుగుతుంది. పాత ట్యాక్స్ అయితే 0.15% తెలుసు మీకు చెప్తున్నారు. కొత్తగా ఆస్తిపన్ను పరిధిలో వచ్చే వాళ్ళకి అది మూలధన విలువ వచ్చేసి ఎక్కువ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. మాక్సిమం 15%, అంతకన్నా ఎక్కువ పెరిగేటటువంటి అవకాశం. కొత్తగా ట్యాక్స్ పరిధిలోకి న్యూ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వాళ్ళకి ఏ విధంగా అప్పుడు రేట్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం అది క్యాపిటల్ వాల్యూకి సంబంధించింది కాబట్టి అది ఒక పాలసీ, కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను అనుసరించి దేశవ్యాప్తంగా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. 2 crores అనౌన్స్ చేశారు సార్, ఎంపీలాస్ ఇస్తాను. మొత్తం 8 జోన్స్ ఉన్నాయి ఇక్కడ విశాఖపట్నంలో. ఒక్కొక్క జోన్లో 1,000 మందికి సీటింగ్ అరేంజ్మెంట్ చేసేటట్టుగా ఒక్కొక్క కన్వెన్షన్ సెంటర్ కట్టే రకంగా జీవీఎంసీ వారు 1.5 ఎకరా కానీ 2 ఎకరాలు కానీ వాళ్ళకి లేనట్లయితే రెవెన్యూ నుంచి ల్యాండ్ తీసుకుని ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క కన్వెన్షన్ సెంటర్ కట్టించడం జరుగుతుంది. ఆ కన్వెన్షన్ సెంటర్కి కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఎస్టిమేట్ ప్రకారం 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కన్వెన్షన్ సెంటర్కి. 8 × 5 40 కోట్ల రూపాయలు దీనికి అవసరపడుతుంది. రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో ఈ యొక్క 8 జోన్స్లో 8 కన్వెన్షన్ సెంటర్స్, ఒక్కొక్క సెంటర్ 5 కోట్ల చొప్పున పూర్తి చేయాలనని, అవసరమైనటువంటి ఫండ్స్ ఎంపీ ల్యాడ్స్ నుంచి, నా యొక్క ఎంపీ ల్యాడ్స్ నుంచి దానికి ఖర్చు పెట్టేటట్టుగా, అది చాలనట్లయితే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టించేటటువంటి విధంగా ప్రణాళికలు తయారు చేయడం జరిగింది కమిషనర్ గారు. అది త్వరలో ఫేజ్డ్ వారీగా ఆ యొక్క పనులు ప్రారంభమవుతాయి. 300 చదరపు అడుగులు ఉండేదానికి 50 రూపాయలు పే చేస్తామని చెప్తాను. అయితే ఇక్కడ మన స్లమ్స్ లో G+1 G+2 కన్స్ట్రక్షన్ ఉంటాయి, దానికి 50 రూపాయలు వచ్చేసి 300 and less 50. ఓకే, అంటే G+1 G+2 కన్స్ట్రక్షన్ మొత్తం నివాసము 350 స్క్వేర్ ఫీట్ లోపల ఉంటే 50, మొత్తం కలిపి 350 ఉంటే 50, 350 ఉంటే 50. సరే, ప్రభుత్వ భూములు ఏదైతే తాకట్టు పెడుతున్నారని ఒక వాదన ట్రూ సార్, పెడుతున్నారని ఒక వాదన వినిపిస్తున్నారు. సో ఇట్స్ ట్రూ. ఎప్పుడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదేదో మీరు కొత్తగా ఈ రోజు వేస్తున్నటువంటి ప్రశ్నలాగా కనపడతా ఉంది. కాదు, ఇది మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, ఆ తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకం కాదు, ఏ రాష్ట్రమైనా కూడా ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్బీఐలో ఓడీ తీసుకుంటే కాకుండా ఎక్కడైనా కానీ బారో చేయాల్సి వస్తే ఆ బారోయల్కి గ్యారంటీ ఇవ్వడం అన్నటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. దానికి
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏ ఏ ఆస్తులు ఉన్నాయన్నటువంటిది చెప్పడం జరుగుతుంది. అదేదో తనఖా పెట్టేస్తున్నారనని, అదేదో కొత్తగా ఈరోజు మనం ఈ యొక్క ప్రభుత్వం దాన్ని అవలంబిస్తుందనని ఒక దుష్ప్రచారం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మీరు ఒక్కసారి గతాన్ని వెరిఫై చేసుకోండి. అది మనం ప్రారంభించామా, ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీసా, ప్రెసిడెంటా అన్నటువంటిది మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మీరు కానీ క్వశ్చన్ వేస్తే నేను జవాబు చెప్తాను. తీసేది అర్థం ఈ సంవత్సరం లేదు కానీ బట్ ఎప్పుడైనా తాగునీటి కొరత వస్తే ఒక్కొక్కటి విశాఖపట్నం సిటీకి తాగునీటి సమస్య లేకుండా పరిష్కారం చేసేదానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏలేరు నుంచి కానీ అటు పోలవరం నుంచి కానీ పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చేటటువంటి పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అది ఏలేరు నుంచా లేకుంటే పోలవరం నుంచా, ఎంత ప్రాజెక్ట్ అన్నది ఇది ఇంచుమించుగా 3,300 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అది అతి త్వరలో మనం ఆ ప్లాన్స్ అన్ని కూడా పూర్తి చేసి, డిపిఆర్స్ అన్ని కూడా పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించడం జరుగుతుంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేది బ్యాక్ వెళ్ళిపోయింది అనేది నిజంగా వాళ్ళ ఒప్పందం రద్దు చేసుకున్నారు సార్. అది దానికి సంబంధించి ఏమైనా సమాచారం? చంద్రబాబు నాయుడిని అడిగితే బాగుంటుందేమో. నెక్స్ట్ కొండవాళ్ళు ప్రాంతాలు వర్షాకాలం సీజన్ వస్తుంది. కొండవాళ్ళు ప్రాంతాల్లో చాలా మంది కొండలు దాడి పడే అవకాశం ఉంది. ఇది రిటైనింగ్ వాల్స్ గత ఎలక్షన్స్ లో జీవీఎంసీ ఎన్నికల్లో వార్డు ప్రచారం చేసినప్పుడు ఎక్కడైతే కొండవాళ్ళు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో రీటైనింగ్ వాల్స్ కట్టించడం, ఎక్కడైతే స్టీప్గా కొండెక్కాల్సినటువంటి పరిస్థితి ఉందో అక్కడ మెట్లు కట్టించడం, ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు. అవి కూడా ఈరోజు ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. చెప్తున్నాం మొదలువాడ మీకు 3 మాస్కులు వేసుకునేటప్పటికి ఏం అర్థం కావట్లేదు. వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఇంక్లూడ్స్ దెమ్. 98 వార్డులు ఉన్నాయి జీవీఎంసీ పరిధిలో. 98 వార్డులకి ఒక్కొక్క వార్డుకి వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ అన్నటువంటిది కమిషనర్ గారు తయారు చేశారు. ఒక్కొక్క వార్డులో ఏం చేయాలి, ఏమేం పనులు చేయాలి, మనం ఏమి హామీ ఇచ్చాం, అది డ్రైనేజ్ వర్క్స్ కానీ, పార్క్స్ కానీ, రోడ్స్ కానీ, షెల్టర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏదైనా కూడా ఏమేం చేయాలన్నటువంటిది పథకాలని, ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. దాని గురించి కూడా ఈరోజు డిస్కస్ చేశాం. ఒక్కొక్క వార్డును బట్టి కొన్ని వార్డ్స్లో 5 కోట్లు, కొన్ని వార్డ్స్లో 6 కోట్లు, 10 కోట్లు ఈ రకంగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి రిసోర్స్ మొబిలైజేషన్ ఎలా చేయాలి అన్నటువంటి దాన్ని అది కూడా ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది. వీటిల్లో విలీన ప్రాంతాలు కూడా దీనిలో కవర్ అవుతాయి. కరోనా కష్టకాలంలో ఒక్కసారి ఒక కుదుపు వచ్చింది, అంటే స్పీడప్ అవుతున్నారు. ఏమైనా క్యాపిటల్ తరలింపు సంకేతాలు అనుకోవచ్చు, ఇవన్నీ అందులో భాగంగానే అనుకోవచ్చు. ఏమైనా డెడ్ లైన్ పెట్టుకుని పనిచేస్తున్నారా? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నటువంటిది విశాఖపట్నానికి రాబోతుంది. ఇది పదే నేను ప్రతిసారి మీరు అడిగినప్పుడల్లా చెప్తా ఉన్నా. దానికి డేట్స్ మీరు ఒక పర్టికులర్ డేట్ అని ముహూర్తం ఇంకా ఫిక్స్ చేయలే. త్వరలో క్యాపిటల్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. మీకు దానికి సంబంధించిన సంకేతాలు అందుతా ఉన్నాయి. ఇంతకన్నా ఎక్కువ వివరాలు ఇప్పుడు చెప్పడం మంచిది. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.